హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలా మంది ఎదురు చూస్తున్నట్లుగానే పెన్షన్లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఈ రోజు ఉన్నటువంటి టాప్ 5 ముఖ్య అప్డేట్స్ ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. వరుసగా ఈ ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ రిపీషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. సో ఇక వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక బల నిరూపణలకు సంబంధించి విజయ్ హిట్ అనమాట. ఎందుకంటే తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నెన్నో అడ్డంకులు అయితే వచ్చాయి కదా, ఆ కష్టాలన్నీ అధిగమించి సో బల నిరూపణకు సంబంధించి టీవీకే పార్టీ శాసనసభలో దాదాపుగా 144 ఏదైతే మెజారిటీ అయితే చూపెట్టుకుందనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక 5 సంవత్సరాలు తానే ఉంటాను అనే విధంగా ప్రభుత్వం ఏర్పడింది అనే విధంగా చెప్తున్నారనమాట తమిళనాడులో. ఇక ముఖ్యంగా మరొక అప్డేట్, బండి సంజయ్ కుమార్ భగీరథపై తదుపరి చర్యలకు సిద్ధమనమాట. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ కోసం పోలీసులు ఇక ముఖ్యంగా అంటే వేట కొనసాగుతుందన్నమాట. బుధవారమే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే భగీరథ విచారణకు గైహాజరు అంటే రాలేదన్నమాట. సో అదేవిధంగా నీట్ నిర్వహించగలంటే ప్రశ్నపత్రం ఇటీవల కాలంలో ఎగ్జామ్స్ రాసేటువంటి ప్రశ్నపత్రాలు ఉంటాయి కదా, అవి లీక్ అయినట్లు ఇందుకు సంబంధించి నీట్ ప్రవేశ పరీక్షలకు 2026 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డిటి ఏదైతే ఉందో రద్దు చేసిందనమాట. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇక వరికి మద్దతు ధర 72 రూపాయలు ఖరీఫ్ కనీస మద్దతు ధర పెంపుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. వరి సాధారణ రకానికి సంబంధించి 2441 రూపాయలు, అంటే గ్రేడ్ ఏ ధర క్వింటాకు వచ్చేసి 2461 రూపాయలు, అత్యధికంగా పొద్దుతిరుగుడు పైన 622 రూపాయలు పెరుగుదల అయితే ఉందన్నమాట. పప్పు ధాన్యాలు కావచ్చు, నూనె గింజలు కావచ్చు, 14 పంటలు ఎంఎస్పీ పెంపు అనేది చేసినట్లు ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. అప్డేట్ బంగారం సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారండి. ఇక కొనుగోలుదారులకు బిక్షాక్, ఎందుకంటే బంగారం వెండి దిగుమతి పైన 15% అనేది ట్యాక్స్ ఏదైతే ఉందో పెంపు అనేది చేశారనమాట. డాలర్లు డ్రైన్ ఆపేందుకే కేంద్రం కఠిన నిబంధనలు అయితే తీసుకున్నట్టు చెప్తున్నారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా సీలింగ్ పైన టెన్షన్, సర్కారు టెన్షన్ అనమాట. బీసీ విద్యార్థులకు 10,000 లోపు ర్యాంకు సీలింగ్ సడలింపు పైన కసరత్తు చేస్తున్నారనమాట. సో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫీజు రియంబర్స్మెంట్లో పథకంలో ర్యాంకుల నిబంధనల్లో బీసీ విద్యార్థులకు నిబంధనలను సడలించాలని చెప్పేసి ఆ సంఘాలు అయితే వినియోగించాయన్నమాట. ఒక అప్డేట్ ఇచ్చారు. చేయుత పెన్షన్లకు సంబంధించి లేదంటే ఆసరా పెన్షన్లు అని కూడా అంటాం కదా, సో ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అది ఏం చెప్తున్నారు ఏంటంటే, సో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి కోర్ బ్యాంకింగ్ సర్వీస్ మోడల్లో పింఛన్లు పొందుతున్న వారిపైన లైవ్ అథెంటికేషన్ చేపట్టబోతున్నారు. కొత్త మాటలు, కొత్త విధానం అనమాట. సో ఏం చెప్తున్నారు ఏంటి ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే, సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అంటే 44 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు కదా. రాష్ట్రంలో వేలాది మంది అనర్హులుగా చేయుత పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అంటే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అనేది అప్రమత్తమైందనమాట. ఎందుకంటే సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో ఎదురవుతున్నటువంటి కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్నమాట. సో వాటన్నిటినీ కూడా ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే ఆధునిక టెక్నాలజీ వాడుకొని వినియోగించాలని చెప్పేసి ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. క్లియర్గా చదువుతాను, వినండి, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. అయితే చేయుత పథకం కింద తమ బ్యాంకు ఖాతాకు పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు ఈ నెల 15 నుంచి లైవ్ నెస్ అథెంటికేషన్ అయితే చేయనున్నారనమాట. జూన్ 15 నాటికి తొలి దశ పూర్తి అంటే ఇవి దశల వారీగా పైలట్ ప్రాజెక్ట్ కింద క్షేత్రస్థాయిలో అయితే ఈ రకంగా అయితే పరిశీలన అయితే జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో అనర్హులను పింఛన్లు అందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు కదా. సేమ్ పట్టణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో అనర్హులు పింఛన్లు అందుకుంటున్నట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలో గ్రామీణ పట్టణ ప్రాంతంలో పకడ్బందీగా వెరిఫికేషన్ చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ అండ్ మెసర్ టీజీ ఆన్లైన్ సంబంధించి ఏపీటీ ఆన్లైన్ లిమిటెడ్ డివిజన్ ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ వినియోగం ద్వారా ఆధార్ అథెంటికేషన్ చేసి కోర్ బ్యాంకింగ్ సర్వీస్ని పింఛన్దారులకు లైవ్ అథెంటికేషన్ చేసే బాధ్యత అయితే ఈ ఏజెన్సీ వచ్చి ఈ కంపెనీకి అయితే అప్పగించారనమాట. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 కార్పొరేషన్లు, కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిఆర్డిఓలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, గ్రామీణ
దారిద్ర్య నిర్మూలన సంస్థ సెర్ఫ్ సిఇఓ దివ్యదేవరాజుని సర్క్యులర్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట. సో దీన్ని ప్రతి పిఆర్డి ఏదైతే ఉన్నాయో స్పెషల్ సిఎస్ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఇక మెప్మై ఎండి అయితే పంపించబోతున్నారు. సో ఎలా గుర్తిస్తారు ఏంటనేది మనకు క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అనర్హులకు చెక్ పెట్టేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా సామాజిక భద్రతా పెన్షన్ లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి అనేది చేయడం జరిగింది. ఎవరికి ఇస్తున్నారు ఏంటి ఇందుకు సంబంధించి. సో ఇప్పటికే అదేవిధంగా ఇందుకు సంబంధించి ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇప్పుడు మనము గ్రామ్య స్థాయిలో వచ్చేసి మొబైల్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా మాత్రమే అందిస్తున్నారు కదా. సో బయోమెట్రిక్ ప్రింట్ సాంకేతికతో ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. దీని ద్వారా మృతుల పేర్లపైన అనధికారికంగా పింఛన్లు ఒకవేళ విడుదల ఎవరైనా తీసుకుంటూ ఉన్నారనుకో వారి పెన్షన్లు అనేది కట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా అర్హులైనటువంటి పేదలకు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని చూస్తున్నారో సో పెన్షన్ వ్యవస్థను పూర్తిగా పారదర్శకత ఎవరైతే అర్హత ఉన్నారో అటువంటి వారికే ఇచ్చేందుకు గాను ఈ వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో సాధ్యమే అంటే అధికారులు చెప్తున్నారు పట్టణ ప్రాంతాల్లో 5 ఏళ్ల క్రితం మరణించిన వారి పేర్ల పైన కూడా పెన్షన్లు కొనసాగుతున్నాయి అన్నమాట పలు వార్తలు. సో ఇందులో భాగంగానే వెలుగు చూపిన నేపథ్యం ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుందని చెప్తున్నారు. జాబితాల నుంచి మరణించిన వారి పేర్లను తొలగించేందుకు ముందుగా గ్రామ సభల తప్పనిసరిగా ఆమోదం ప్రభుత్వం చేస్తుందన్నమాట. ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో నిజమైన లబ్ధారులకు అన్యాయం జరగకుండా ఉండేందుకు కానీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారన్నమాట. త్వరలోనే మనకు కొత్త పెన్షన్లు మంజూరు అంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల కొత్త పెన్షన్లు మంజూరుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కొత్తగా గుర్తింపు ప్రక్రియ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా అర్హుడు నష్టపోకుండా అనర్హుడు లబ్ధి జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇక ప్రస్తుతం అమలు చేస్తున్న లైవ్నెస్ అథెంటికేషన్ ద్వారా వాస్తవ లబ్ధాలను గుర్తించి పాత పెన్షన్లు తొలగించి కొత్త పెన్షన్లు ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందనమాట. సో అందుకని చెప్పేసి మే 15 తారీఖు నుంచి జూన్ 15 వరకు కూడా ఇంటింటికి ఏదైతే ఎవరు అర్హులు ఏంటనేది కూడా సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేస్తారనమాట. సో ఇందులో ఇంటింటి సర్వే అనేది చేయడం జరుగుతుంది. మొదట పెన్షన్ల జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించడం అయితే జరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక తెలంగాణలో ఏదైతే ఆసరా పెన్షన్లు పొందాలని చూస్తున్నారో కొత్త పెన్షన్లు ఇప్పటికే దరఖాస్తులు అనేది చేసుకున్న వారందరికీ కూడా వితంతులకు అదేవిధంగా వృద్ధులకు ఒంటరి మహిళలకు మరి ప్రాధాన్యత కేటాయించబోతున్నారు కూడా అప్డేట్స్ అయితే అందుతుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు జూన్ 2 తారీఖున కొత్తగా ఎవరైతే పెన్షన్లు ఇప్పటి వరకు రాలేదో వారికి పెన్షన్లు అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. ఇలా సంబంధించి ఆసరా పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.